నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. తప్పు చేసిన వాడు పశ్చాత్తాపడతాడు, కానీ ఆ వ్యక్తిది వక్రబుద్ధి. ఇసుమంత కూడా బాధ లేదు, కాస్తైనా పునరాలోచన లేదు. జుగుప్సాకర వ్యాఖ్యల గురించి న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. అతనే సీనియర్ జర్నలిస్ట్గా చెప్పుకుంటున్న వివిఆర్ కృష్ణరాజు. అతని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. చంద్రబాబు టీడీపీలపై నిలువెల్లా పెంచుకున్న వ్యతిరేకతతోనే కూటమి ప్రభుత్వంపై, అమరావతిపై విమర్శలు చేసినట్లు అంగీకరించాడు. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయకరణ్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఉప్పాలక్ష్మణ్ గారు కూడా జాయిన్. నమస్తే సార్. మరి కాసేపట్లో కాంగ్రెస్ అలాగే సిపిఎం పార్టీ ప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. ఇన్ ద మీన్ వైల్, విజయకరణ్ గారు, కృష్ణరాజు దాదాపుగా ఒక 4-5 రోజుల పాటు తప్పించుకుని తిరిగి అప్స్కాండ్ అయ్యి పోలీసులకి చిక్కాడు. నిన్న కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్, అంటే తను తప్పు చేశానని కాకుండా అన్నీ కావాలనే నేను ఈ రకంగా చేశానని తన మీదే మొత్తం కూడా నేరం తన మీదే మోపుకుంటాన్ని బట్టి ఇదేదో ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నట్టు ఈ 4-5 రోజుల యొక్క గ్యాప్ని బాగానే ఉపయోగించుకున్నారు అనేది కొన్ని కామెంట్స్ వినపడుతున్నాయి. మరి అది పైనుంచి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా? వైసీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నాను, వైసీపీ టీడీపీకి వ్యతిరేకంగా అతను చెప్పడం ద్వారా వైసీపీ అధిష్టానం నుంచి కానీ లేదంటే సాక్షి యాజమాన్యం దగ్గర నుంచి కానీ ఈ 4 రోజులు అతను పోలీసులకు తప్పించుకుని పోలీసులకు దొరకకుండా తిరిగిన సమయంలో ఒకవేళ రేపు కనుక నువ్వు అరెస్ట్ అయితే ఈ రకంగా, అంటే సాక్షి యొక్క పాత్ర కనపడకుండా లేదంటే వైసీపీ పాత్ర కనపడకుండా చేయడానికి అతను పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా తనే ఒక డెసిషన్ తీసుకొని తాను టీడీపీ వ్యతిరేకనని, చంద్రబాబు అంటే తనకు అయిష్టత అని చెప్పేసి ఆ ఇష్టతని ఈ రకంగా నేను ఆ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకున్నాను. అలాగే ఆ ప్లాట్ఫామ్, సాక్షి ప్లాట్ఫామ్ కూడా తన అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అనేక రకమైన డిబేట్లకి రెగ్యులర్గా పిలుస్తూ ఉంటారు. వారికి కావాల్సినటువంటి ఆ వ్యతిరేకత, టీడీపీపై వ్యతిరేకత, చంద్రబాబుపై వ్యతిరేకత వాళ్ళకి కావాలి కాబట్టి అది నా దగ్గర నుంచి ఆ కంటెంట్ వస్తుంది కాబట్టి కొమ్మినేని గారి లైవ్ షోల్లో నేను రెగ్యులర్గా పాల్గొంటాను. ఆ రకంగా కొమ్మినేని గారికి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది అని చెప్తూ కంప్లీట్గా, అలాగే తను చేసిన వ్యాఖ్యల్ని తన ఇంట్లో వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని డిబేట్లు, ఇదొకటే కాదు, గత కొద్ది డిబేట్లుగా తను చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల తన ఇంట్లో వాళ్ళు, బంధువులు కూడా తన పట్ల అసంతృప్తితో ఉన్నారు, అవి వ్యక్తపరిచారు. అయినా కూడా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా, ఆయన ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా న్యాయమూర్తి ముందు కూడా చెప్పినట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక స్ట్రాటజీ కనపడుతుంది. ఇతను మొత్తం కూడా తన నెత్తిన మీద అటు వైసీపీకి కానీ సాక్షికి కానీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పడం ద్వారా వాళ్ళని తప్పించే క్రమంలో ఏవన్గా ఎలాగూ తను ఉన్నాడు కాబట్టి తన వరకే కేసుని పరిమితం చేసుకునే ఒక స్ట్రాటజీ కనపడుతుందన్న వాదన వినపడుతుంది. ఏమంటారు సార్ కిరణ్ గారు? సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీకు, ప్యానల్ సభ్యులకి, ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈ రాజకీయ వ్యవస్థలో అనేక సార్లు మనం చూసాము, విద్యార్థులకు సంబంధించి గత వైసీపీ పాలనలో అందరికీ, పిల్లలందరికీ ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి. కొంత ఆలస్యమైనప్పటికి కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం తల్లికి వందనం అనేటువంటిది. ఈ కార్యక్రమాన్ని అమలు చేసిన సందర్భంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఎన్డీఏ కూటమి అధినాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చాలా సంతోషకరమైన, ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు 2 రకాలు ఉంటాయండి. శాశ్వతమైనటువంటి అప్లిఫ్ట్మెంట్ వచ్చేటువంటి పథకాలు, కొన్ని తాత్కాలికమైనటువంటిది. ఇప్పుడు ఇది చేసేది శాశ్వతమైనగా విద్యార్థులని విద్య అనేది అందించడంలో వారికి ప్రోత్సాహం ఇవ్వటం ద్వారా భారతదేశానికి అద్భుతమైనటువంటి విద్యార్థుల్ని, అదేవిధంగా జ్ఞానం కలిగినటువంటి యువతని అందించడంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని వేయినోళ్ళ కొనియాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది అసందర్భం అయినప్పటికి కూడా ఇటువంటి మంచి కార్యక్రమం జరిగినప్పుడు దాని గురించి ఒకసారి ప్రస్తావించాల్సినటువంటి బాధ్యత పార్టీల సంగతి పక్కన పెడితే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా కనీస బాధ్యతగా దీన్ని మరొకసారి
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఒకటండి, ఈ రాజుగారికి సంబంధించి వీరు ఇప్పుడు ఇవాళ చూశాను చాలా మీడియాల్లో, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా ఏదో చెంప చెల్లుమనిపించింది గవర్నమెంట్, హైకోర్టు అని అయ్యని అని చాలా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు చూస్తూ ఉన్నారండి, న్యాయ నిర్ణేతలు, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. చట్టం ఏం చెప్పింది అనే దానికంటే కూడా గత 5 సంవత్సరాల్లో చట్టాలు చదివించారు హైకోర్టులో. అవన్నీ మర్చిపోతే ఎన్ని చంపలు పగలగొట్టారో ఏంటో అన్నీ మనకు తెలుసు. అయితే ఇక్కడ ఆయనకి ఏంటంటే నేరం చేయలేదనో, ఆయన ఏదో పెద్ద పతివ్రత శిరోమణనో, ఆయనకి మన కేఎస్ఆర్ గారికో లేకపోతే ఇంకోరికో ఎవరికి ఏం సర్టిఫికేషన్ ఇవ్వాల. అది బిలో 7 years కాబట్టి ప్రొసీజరల్ ల్యాప్సెస్ గురించి కోర్టు మాట్లాడేది తప్ప ఆడేదో ఆయన ఏదో సచ్చీలుడు అనే అంటే ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు నాకు ఫ్లోలో ఒక పొరపాటు పదం వచ్చింది, వెంటనే దాన్ని నేను సరిదిద్దుకోవటం, సారీ చెప్పటం, ఇది అన్నం తినే వాళ్ళు ఎవరైనా చేసేది. వీళ్ళు విసర్జించిన పదార్థాలు తినేవాళ్ళు కాబట్టి నోటికి ఎంత మాట వస్తే అంత. నిజంగా ఇప్పుడు సరే హైకోర్టుకి వెళ్ళకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? ఇది చాలా ఉన్నాయి, దీంట్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను అదే చెప్తుంది, మీరు ప్రస్తావిస్తుంది ఏంటంటే ఈ రోజు లేటెస్ట్గా బై ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి సుప్రీంకోర్టులో కొమ్మినేని గారికి వచ్చినటువంటి ఓటు. అది కొమ్మినేని గారి విషయంలో హీఈస్ ఏ2 అండ్ హీఈస్ ద హోస్ట్ అండ్ యాంకర్ కాబట్టి ఆ రకంగా వెసులుబాటు. ఇక్కడ కృష్ణరాజుకి అసలు ఆ వెసులుబాటు వచ్చే అవకాశమే లేదు, కర్త కర్మ క్రియ క్యాండిడేట్ ఈయనే కాబట్టి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, దీన్ని ఈ సందర్భంగా అంటే అతను రాజుగారి అరెస్ట్ సందర్భంగా ఆయన గురించి చెప్తూ ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు నేరస్తులకు సంబంధించి ఒక నేరస్తుడి గురించి మాట్లాడేటప్పుడు రెండో నేరస్తుడి గురించి మాట్లాడక తప్పని పరిస్థితి అయిపోయింది. ఇవాళ ఎట్లా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, మమ్మల్ని బెయిల్ వచ్చింది, మేము అసలు చాలా అంటే బెయిల్ వస్తే చాలు, అంటే నేరాలు చేసిన దొంగలకి నేరస్తులకి బెయిల్ వస్తే అదేదో పెద్ద వాళ్ళు పునీతులుగా బయటకు వచ్చినట్టు ఆనందపడిపోతా ఉన్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇటువంటి దయనీయ పరిస్థితి. ఇంకా వీళ్ళు ఏంటంటే ఎంతమంది కూడా కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి లేదా కేసులకి వెళ్ళటానికి ఒక టీం రెడీ చేసుకున్నారండి. సోషల్ మీడియాలో ఒక టీం రెడీగా ఉంటుంది, సాక్షి మీడియాలో ఒక టీం రెడీగా ఉంటుంది, యాక్షన్ టీం ఉంటుంది. మొన్న పొదిల్లో చూసాం. అంటే రకరకాల స్టేజెస్లో టీమ్స్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాల అధిక సంఖ్యలో జరగాల. వీళ్ళ అల్టిమేట్ గోల్ ఇదేనండి. ఇక్కడ గొడవలు జరుగుతూ ఉండాలా, అనిశ్చితి నెలకొని ఉండాలా. ఇవన్నీ చూసి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేదనేటువంటి క్రియేట్ చేయడానికే వీళ్ళ మెయిన్ మోటివ్. దానిలో భాగంగానే ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు చేసినా లేకపోతే సమస్య సాల్వ్. ఒకవేళ మీరు అన్నదే తీసుకుందాము, మరి 29లో మేమే అధికారంలోకి వస్తున్నాం అనుకున్నప్పుడు మరి ఈ పెట్టుబడిదారులు, ఈ ఇండస్ట్రియలిస్టులు రాకపోతే మరి వాళ్ళకి ఇబ్బందేగా. సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పనా సార్, అభివృద్ధి చేద్దాం అనుకునే వాళ్ళకి బాధండి, నాశనం చేద్దామన్న వాళ్ళకి ఏముంది? వాళ్ళకి ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ పెట్టుబడుల గురించి ఆలోచించారా? ఇప్పుడు పెట్టుబడులు పారిపోయేలాగా చేసి ఒకడు ఎంపీ, వాడి పేరు ఏదో ఉంది, బట్టలెప్పు తీసుకొని తిరిగాడు. అతను వెళ్ళి కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా గోరంట్ల మాధవ్ అతను వెళ్ళి వాళ్ళని ఏ విధంగా బెదిరించారు, వాళ్ళ ప్లాంట్ ఎక్స్పాన్షన్ ఇక్కడ కానకుండా ఎట్లా చేశారు. అదేవిధంగా అమర్ రాజాకి సంబంధించి ఎక్స్పాన్షన్ కాకుండా ఏ విధంగా అడ్డుపడ్డారు, లూలు మాల్కి ఏ విధంగా అడ్డుపడ్డారు. అంటే అనేకమైనటువంటి సంస్థలు ఇక్కడ నుంచి పారిపోయేలాగా చేశారంటే వాళ్ళకి ఇక్కడ అభివృద్ధి అనేటువంటి దానికి లేదు, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందుదాం, తద్వారా ప్రజల్ని బలోపేతం చేద్దాం అనేటువంటి ఉద్దేశం లేదు. అప్పులు చేద్దాం, కొంత పప్పు బెల్లాలు చేద్దాం, తద్వారా ఓట్లు వస్తాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి. నువ్వు కేవలం మమ్మల్ని అమ్మి తాకట్టు పెట్టి నువ్వు ఇచ్చే పథకాలు మాకు అవసరం లేదు, మాకు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధితో పాటు కావాలి ఏ సంక్షేమం అయినా సరే అనేటువంటి అద్భుతంగా ఆలోచించి మంచి నిర్ణయాన్ని మొన్న ఎన్నికల్లో ఇచ్చిన దానికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కృష్ణరాజుకు సంబంధించండి ఇప్పుడు ఇతను ఏంటంటే ఉన్మాదం, తీవ్రవాదం నిలువెత్తున కమ్ముకున్నటువంటి వ్యక్తి అండి. ఇతను ఆర్థిక ఇంకా మీరు చూడండి విస్తుపోయేటువంటి అంశాలు వస్తాయి. ఇతనికి నెల నెల వచ్చే జీతాలు ఏ అకౌంట్స్ నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా చాలా వస్తాయి. ఇతనికి ఇదేదో నాకు ఎవరితో సంబంధం లేదు, సాక్షికి సంబంధం లేదు, లేదా కొమ్మినేని శ్రీనివాస్ గారికి సంబంధం లేదంటే కుదరదు. వీరు జరిగిన మా ఆర్థిక ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా విచారణ అన్నీ బయటకు వస్తాయి. ఇతను ఏంటంటే
ఇట్లా చెప్పడం ద్వారా అట్లీస్ట్ సాక్షి యాజమాన్యం దృష్టిలో ఉన్నా సరే సాఫ్ట్ కార్నర్లో ఉండి డిబేట్లకు రాపోయినా నెల జీతం అన్నా నాకు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో సాక్షిని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఓకే ఉన్నాడు. అంటే జైలు టర్మ్ లో ఉన్నప్పుడు కూడా కాస్త అదేంటి పేమెంట్ జరిగేదంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు చూడాల పేటిఎం బ్యాచ్ అనేటువంటి బ్యాచ్లు ఇటువంటి బ్యాచ్లను చూడలేదు. వీళ్ళు వచ్చినాక రాజకీయ వ్యవస్థని ఏ రకంగా చేశారంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైదా గారు కూడా ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నానండి, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి ఇచ్చినటువంటి అవకాశాలు, వాళ్ళకి చేసినటువంటి అనేకమైనటువంటి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేసిన కాంగ్రెస్ పార్టీకి చేసింది అంటే ఎన్ని శిక్షలు ఎన్ని అంటే ఎంత క్యాపిటల్ పనిష్మెంట్స్ ఎన్ని వేసినా సరే తక్కువే. అంత దారుణం మీరు అలా అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ నాయకులు కానీ ఇంకా బాగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కదా వైసీపీ అంటే ఇక అసలు ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉండే వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఇంకా మాట్లాడితే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ వల్లనే కాంగ్రెస్ అసలు ఆ మాత్రం ఏపీలో బతకగలిగింది ఇన్నాళ్ళు అసలు ఆ ఫ్యామిలీ ద్వారానే. అంటే వాళ్ళ ద్వారా ఆ ఫ్యామిలీతోనే కాంగ్రెస్ వలన వాళ్ళ ఫ్యామిలీ కాదు. మీరు కరెక్ట్ చేసుకోవాలేమో. ఇప్పుడు కొన్ని అసందర్భం అయినప్పుడు కూడా ఎన్నే చాలా ఉన్నాయండి. ఎప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక ఎన్నిసార్లు గవర్నమెంట్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు 4-5 అవకాశాలు ఇస్తే 2004 సంవత్సరంలో ఒక్కసారి అవకాశం వచ్చింది. అదేదో ఆయన గొప్పలాగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి దానికి చాలా అప్పటికి చంద్రబాబు నాయుడు గారి అడ్వాన్స్డ్ టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో కూడా కొంత ఆంధ్ర ప్రజలు మిస్కమ్యూనికేట్ అవటం వల్ల కూడా అదొక అవకాశం వాళ్ళకి వచ్చింది. అంత మాత్రం ఆయన ఏదో మొత్తం చేశారనేటువంటిది మాత్రం తప్పు. దాంతో పాటు వామపక్షాల యొక్క కృషి చాలా ఎక్కువ ఉంది అక్కడ. విద్యుత్ ఉద్యమంలో వామపక్షాల యొక్క పాత్ర ద్వారా లాభం పొందింది కాంగ్రెస్ పార్టీ, తద్వారా వైఎస్ఆర్ అంటారు సింగిల్ సిమ్ అంటారు. పొత్తు లేకుండా 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా? వీళ్ళు అంటే వీళ్ళకి ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకుంటారండి. వాళ్ళు చెప్పిందే నిజం. ఎందుకంటే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు కదా. కాంగ్రెస్ కిను వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఆ తేడా ఉంది కదా సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళకి ఎట్లా ఉంటదంటే వారు ఏది చేసినా కానీ ఒప్పులాగా చూపించడంలో నిష్ణాతులు. ఎందుకంటే వాళ్ళ బాబాయిని వాళ్ళే చంపుకుంటారు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెడతారు. అసలు ఎంత దారుణం చూడండి. వాళ్ళపైన వాళ్ళే రాళ్ళేసుకుంటారు, ఎవరో కుర్రోళ్ళ పైన కేసులు పెడతారు. వాళ్ళే ఆర్గనైజ్ చేయించుకొని ఒక కోడి కత్తితో ఘాటేపించుకుంటారు, మళ్ళీ అతన్నే తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఆ విచారణకు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు విచారణలో ఒక్కరోజు కూడా పాల్గొనలేదు. అంటే ఇక్కడ ఏంటంటేనండి, ఏ విధంగా అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు మా నాన్ని చంపారు అని చెప్పి ఒక ప్రజల్లో పెద్ద భయోత్పాతం గురి చేసి రిలయన్స్లన్నీ తగలబెట్టి పగలగొట్టి ఆ ప్రజలంతా కేసులు పడి ఇబ్బంది పడితే హ్యాపీగా ఆయన్ని పిలిచి కౌగిలించుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాజ్యసభ సీట్ ఇచ్చి దండాలు దస్కాలు పెట్టి అంటే నేనేంటంటే వాళ్ళ మానసిక పరిస్థితి ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తారు, గొడవలు ఏ విధంగా చేస్తారు అనేటువంటి దానికి నిలువెట్టు నిదర్శనం అండి. అసలు రిలయన్స్కి ఏం సంబంధం ఉందా ఏంటనేది పక్కన పెడితే ఆ రోజున వాళ్ళు రేకెత్తించిన భావోద్వేగానికి రిలయన్స్లన్నీ తగలబెట్టారు కదా. అదే విధంగా ఈ రోజు కూడా వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా దానికి పశ్చాత్తాపమును రీఎంబర్స్మెంటే రాజ్యసభ ఎంపీ సార్. మీరు అవన్నీ క్యాల్కులేషన్స్ మిస్ అవుతున్నారు సార్. ఓకే రైట్ అండి. ఇక్కడ టీడీపీ మీరు ఇందాక అన్నారు కదా, ఈ రాజధాని అమరావతి మహిళల మీద కానీ లేదంటే కనుక ఓవరాల్గా లాస్ట్ ఎలక్షన్స్లో కానీ ఈ ప్రజలను అభినందించాలని చెప్పేసి వారి పాత్ర వాళ్ళు బాగానే చేస్తున్నారు. నిజంగానే మీరు అన్నట్టు చట్టాలు శిక్షించకపోయినా ఆల్రెడీ గత వారం రోజులుగా వాళ్ళకి శిక్షలు పడినాయి, ప్రజా కోర్టులో శిక్షలు పడుతున్నాయి అక్కడ. సరే వాళ్ళ నిరసనల రూపంలోనో లేదంటే కనుక వాళ్ళ ఆగ్రహవేశాలు అవ్వచ్చు, అలాగే ఈరోజు వాళ్ళు జైలుకు వెళ్ళటం కానీ ఈ ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్ అంటారు కదా. రేపు వాళ్ళకి శిక్షలు పడినా పడకపోయినా ద ప్రాసెస్ దే ఆర్ అండర్ గోయింగ్ నౌ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పనిష్మెంట్. అయితే నేను ఇక్కడ మీ పాయింట్ మీ పార్ట్ అంటే మీ సైడ్ నుంచి కొంత హోంవర్క్ జరగాల్సిన అవసరం ఉందేమో ఈ కోణంలో. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఇది ఆలోచించలేదు నాకు తెలియదు. ఈరోజు మధ్యాహ్నం నాకు విన్నప్పుడు ఏది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు కొమ్మినేనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 2 ఫేమస్ లాయర్స్ అక్కడ వాదించారు, సిద్ధార్థ్ లూత్రా అండ్ రోహత్గి.
అక్కడ అటువైపు దవేట, ఆయన తరపున దవేట. నేనేమంటున్నానంటే వాదనలో సుప్రీంకోర్టు ఏం అబ్జర్వ్ చేసింది, ఈయన వ్యాఖ్యాతగానే ఉన్నాడు కదా, ఈయన కాదు కదా వ్యాఖ్యలు చేసింది అక్కడికి వచ్చినటువంటి గెస్ట్ కదా, అక్కడికి వచ్చినటువంటి పిలువబడినటువంటి వ్యక్తి కదా, ఈయన చేయలేదు కదా. ఏదైతే అమరావతి మహిళల్ని వేసేలా అన్నాడో, అంటే వేసేల రాజధాని అన్నాడు, ఆ వ్యాఖ్యలు ఈయన చేయలేదు కదా. అంటే నవ్వారు, వెకిలిగా నవ్వారు, ప్రోత్సహించారు అన్న దానికి జడ్జి గారు అన్న మాటలు, అంటే నవ్వడానికి కూడా దాన్ని అలా తీసుకుంటారు. మేము కూడా నవ్వుతుంటాము అప్పుడప్పుడు, వీళ్ళు చేసేటటువంటి మాటలు ఇవి విని కోపంతో కూడా నవ్వు వస్తుంది, లేదంటే కనుక సర్కాస్టిక్గా కూడా నవ్వచ్చు. అలాగే ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, అతను ఒక్కడే కదా అక్కడ ఉంది గెస్ట్గా అని చెప్పేసి అన్నప్పుడు నేనేమంటున్నానంటే, అంటే నాకు అనిపించింది కామన్ సెన్స్, ఆ ఒక్కటే వ్యాఖ్యలు కాదు. మీరు కనుక మొత్తం ఆ బయట వింటే ఆ రోజు సాక్షిలో ఆయన మాట్లాడుతున్నప్పుడు కొమ్మినేని గారు అన్నది ఏంటండి, ఒకటి అరే మీరు ఇబ్బంది పడతారు, మిమ్మల్ని ట్రోల్ చేస్తారు, మిమ్మల్ని సోషల్ మీడియాలో ఏకేస్తారు అన్నది ఒకటి. దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను, చాలా మంది మిస్ అవుతున్నారు, ఇది చాలా డిబేట్లో కూడా ఈ అంశం రావట్లా. మీకు మనకి ఈర్ష్యాభావాలు, ఈర్ష్య ఉందని చెప్పేసి అనుకుంటారండి. అమరావతి మీద కనుక అలా మాట్లాడితే మనకి ఈర్ష్యతో మనం ఈ మాటలు మాట్లాడుతున్నాం అనుకున్నాడు అని ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు. ఈ పాయింట్స్ ఎందుకని లాయర్ల దగ్గర మెన్షన్ చేయట్లేదు. అంటే నేను అనుకున్నది ఏంటంటే, ఈ మొత్తం డిబేట్ తెలుగులో జరిగిందండి. వాదించిన ఇద్దరు కూడా నార్త్ ఇండియన్స్, సిద్ధార్థ లూథ్రా అవ్వచ్చు, బృహద్గి అవ్వచ్చు. మేబీ ఏమైనా కమ్యూనికేషన్ ఏమైనా ఫెయిల్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ వాళ్ళకి మొత్తం ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్ట్ కనుక ఇచ్చుంటే ఫైన్, అది కూడా కన్సిడర్ చేసేమో తెలియదు, ఎందుకంటే అక్కడ లోపల ఏమేమి జరిగిన అన్ని వాదనలు మనకు బయటికి రావు కాబట్టి. ఈ అంశం రాలేదు కాబట్టి నేనేమంటున్నానంటే, ఒకవేళ ఇతనికి బెయిల్ రావద్దు అని చెప్పేసి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలంటే బలంగా వినిపించాలా. ఆ బలంగా వినిపించడంలో ఫెయిల్ అయిందా అనుకున్నప్పుడు నాకు కనపడిన కారణాలు ఇవి. ఏంటంటే, ఆయన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అలా మీరు అమరావతి మీద అలా వ్యాఖ్యలు చేస్తే మనకి ఈర్ష్య అనుకుంటారు. మనకి ఈర్ష్య అన్న పదం చాలా ఇంపార్టెంట్. కొమ్మినేని గారు అన్నారు అన్నమాట అది. సో ఒకసారి అయితే మీ అధిష్టానంతో ఎవరైతే ఈ లీగల్ ఆస్పెక్ట్లో లీగల్ టీం ఎవరు ఉన్నారో వాళ్ళతో ఎవరు అసోసియేట్ అవుతున్నారో ఒకసారి కనుక ట్రాన్స్క్రిప్ట్ చూడండి. లేదంటే కనుక ఈ రోజుల్లో అనేక టూల్స్ వచ్చినాయి, మీరు పార్టీ పరంగానే ప్రభుత్వ పరంగానే ఇవ్వచ్చు వాళ్ళకి, లేదంటే కనుక వాళ్ళకి మొత్తం డిబేట్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో అదొక్కసారి మాత్రం ఇట్స్ మై సిన్సియర్ సజెషన్ యాజ్ ద గవర్నమెంట్ ఫెయిల్ టు స్టాప్ ద బెయిల్ ఆఫ్ కొమ్మినేని. ఇప్పుడు దీనిపైన కూడా ఖచ్చితంగా మా లీగల్ టీము, గవర్నమెంట్ కూడా ఏం జరిగింది, ఏంటిది, ఎక్కడ ల్యాప్సెస్ జరిగింది, ఎక్కడ పొరపాటు జరగడం వల్ల వీళ్ళకి రిలాక్సేషన్ వచ్చింది అనే దానిపైన ఖచ్చితంగా రివ్యూ 100% రివ్యూ ఉంటుంది. దీన్ని కూడా కరెక్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు తిరిగి జరగకుండా లేదా వీటిని పటిష్టంగా ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద వర్కౌట్ చేస్తాను. ఇక్కడ ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఆ రాజకీయ నాయకుడిగా, రాజకీయ పార్టీగా వాళ్ళ పార్టీకి సంబంధించో లేదా వాళ్ళ దగ్గర ఎంప్లాయో ఒక తప్పుడు వ్యాఖ్యానాలు చేసినప్పుడు అది ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టకి దెబ్బ తగులుతున్నప్పుడు అటువంటి దాన్ని వీళ్ళు ఈ రోజు పెద్ద పెద్ద లాయర్లు పెట్టి ఆర్థిక సపోర్ట్ చేసి ఫ్లైట్లు ఎక్కించి పంపించి చేస్తా ఉన్నారంటే పూర్తిగా ఈ మాటల మొత్తానికి కూడా బ్యాక్గ్రౌండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమంటానికి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఇందులో ఎటువంటి ప్రజలు కూడా క్లియర్గా ఉన్నారు. సార్ ఒక్కటే సార్, ప్రపంచ దేశాల్లో రేపొద్దున ఈ వ్యాఖ్యానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ నుంచి మేము వచ్చామని చెప్పుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది, ఎంత నామోషిగా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకి మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో, వాళ్ళ ఉన్మాదం ఏంటో దేవుడికే తెలియాలండి. రైట్, ఓకే సార్. లక్ష్మణ్ గారు, ఆ తర్వాత అంతకన్నా తీవ్రమైనటువంటి మాట మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏది సంకర జాతి అని చెప్పేసి, అలాగే దెయ్యాలని చెప్పి, రాక్షసులు అని చెప్పేసి ఆయన మాట్లాడి ఇప్పుడు ఒక 4-5 రోజులు అయి ఉంటుంది. మొత్తానికి ఈరోజు అనుకుంటా మళ్ళీ ఎవరైతే ఈ కృష్ణరాజు గారి అంశంలో, కొమ్మినేని గారి అంశంలో ఫిర్యాదు చేశారో ఆవిడే ఈరోజు కూడా ఫిర్యాదు చేశారు. ఏంటి ఇంత నిర్లిప్తత ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఆ రోజు మాట్లాడాం సార్ డిబేట్, ఆ రోజే మనం దాని గురించి సజ్జలు మాట్లాడింది ఇంకా పెద్ద తప్పు అని చెప్పేసి, ఇంకా పెద్ద మాట మాట్లాడాడని చెప్పేసి, ఇంకా ఇన్సల్టింగ్ వర్డ్ అని, ఇంకా డ్యామేజింగ్ వర్డ్, ఏది సంకర జాతి అన్నది. మరి ఎందుకని ఇది మీనమేషాలు లెక్కేస్తున్నారు? అంటే అవతల వ్యక్తి స్థాయిని చూస్తున్నారా,
అంటే సజ్జల కానీ లేకపోతే వీళ్ళంతా ఎటువంటి మాటలైనా మాట్లాడొచ్చా? నేను ఇప్పుడు సబ్జెక్ట్కి రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాను. ఈరోజు అది డెవలప్మెంట్ జరిగింది. రెండోది సార్, ఈరోజు కృష్ణరాజు గారు పూర్తిగా తన మీద వేసుకోవటం, నాకు ఆ పార్టీ అంటే టీడీపీ వ్యతిరేకం, చంద్రబాబు అంటే వ్యతిరేకం, అందు గురించి నేనే మాట్లాడాను అని చెప్పేసి చెప్పటం. 3, కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బెయిల్ రావటం. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఐ మీన్ ప్రివెంటింగ్ హిమ్ టు గెట్ ద బెయిల్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్? కోర్టును మనం తప్పు పట్టలేము, కానీ కోర్టు విచారణలో ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకోవచ్చు. మీరు అన్నట్టు ఏంటంటే కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎలా ఉంటుందంటే జడ్జీలు ఎక్కువ సమయం ఇవ్వరు, ఎందుకంటే కేసులు చాలా ఉంటాయి, ప్రెజర్ చాలా ఉంటాయి. ఉన్నప్పుడు ఏంది, ఒక మైండ్ ఫ్రేమ్ చేసుకుంటారు, వాళ్ళు ఏం చెప్తారు, ఏం వినాలి. ఇది అతి చిన్న విషయం వాళ్ళకు, సుప్రీంకోర్టుకు ఇది అతి చిన్న విషయం వాళ్ళకి. అయితే వీళ్ళు మీరు అన్నట్టు కొన్ని పాయింట్స్ చెప్పేటప్పుడు అంటే వాటిని ప్రిపేర్ చేసుకొని ఏమి చెప్పాలో అవి చెప్పాలి. ఖచ్చితంగా కోర్టు ఒకవేళ నవ్వినా సమర్థించకపోయినా యాంకర్ విషయంలో ఈయన యాంకరు, ఆయన ఎవరో విశ్లేషకుడు అనే భావన వాళ్ళ మైండ్లో ఉంటుంది. అయ్యా ఆయన యాంకరు, ఆయన విశ్లేషకుడు, ఈయన యాంకరు ఉద్యోగి, రాజకీయ పార్టీకి సంబంధించిన టీవీ ఛానల్లో ఉద్యోగి, ఆయనేమో రెగ్యులర్గా పాల్గొనేటువంటి ఆ ఛానల్లో పాల్గొనే వ్యక్తి. ఇతర ఏ ఛానల్ వాళ్ళు ఆయన పిలవరు, కేవలం వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక ప్రయోజనం పొందుతూ టీవీ ఛానల్లో కూర్చొని కేవలం తెలుగుదేశం పార్టీనే విమర్శిస్తాడు అనేది మైండ్లోకి తీసుకెళ్ళి ఉంటే అలానా అనుకుంటాడు. లేకపోతే ఏమైపోతుంది, మళ్ళాగా ఆ ఉప్ప లక్ష్మణ్ ఓ రోజు 4-5 ఛానల్లో మాట్లాడతాడు, అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. ఉప్ప లక్ష్మణ్కు సురేష్ గారికి ఏంటి సంబంధం, సురేష్ చెప్పింది ఆయన ఎందుకు చెప్తాడు అని అనుకుంటా అనేది మైండ్లో ఉంటుంది. అలా కాదు కదా, ఇది వాస్తవం ఏంటి, ఆయన ప్రిపేర్ అయిపోయి ముందుగానే డిస్కస్ చేసుకొని వాళ్ళు అక్కడ కూర్చొని ఏవి మాట్లాడినా అవి మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఛానల్ స్టార్ట్ అవుతుంది అనగా మేము 1 నిమిషం ముందో 2 నిమిషాల ముందో లైన్లోకి వస్తాం, మీతో మేము ఎప్పుడు మాట్లాడలేదే. మీరు ఏ డిబేట్ పెడుతున్నారు, ఏం మాట్లాడాలని డిస్కస్ చేసుకున్నాం ఎప్పుడన్నా? వాళ్ళు అలా కాదు, వాళ్ళు 1 గంట ముందే లేకపోతే 2 గంటల ముందే సబ్జెక్ట్ ఏం పెడుతున్నాము, మా దగ్గర ఫీడ్బ్యాక్ ఏముందని పేపర్లతో సహా వాళ్ళకి పంపిస్తారు. ఎవరు విశ్లేషకులు అయితే వాళ్ళు. ఎవరెవరు విశ్లేషకులు అక్కడ? సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. కేవలం వాళ్ళు 2 లేక 3 పిలుస్తారు, ఎవరు పిలవరు. నేను కడపవాడిని, నా సొంత ఊరు. జగన్మోహన్ రెడ్డి నా సొంత ఊరు, రాజశేఖర రెడ్డి నా సొంత ఊరు, నన్ను ఎందుకు పిలవరు మరి వాళ్ళు? ఉప్ప లక్ష్మణ్ వాళ్ళు చెప్పినట్టు నేను విన్నానని ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నన్ను ఎందుకు ఇంతవరకు పిలవలే? ఆ స్టూడియో, ఆ యొక్క ఛానల్ యొక్క స్థాపన కూడా ఎక్కలేదు నేను ఇప్పటివరకు. ఎందుకు పిలవరు మరి? పిలవరు. వాళ్ళకి కావాల్సింది డబ్బా కొట్టేవాళ్ళు, వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్కు సహకరిస్తూ మాట్లాడేవాళ్ళు కావాలా. కేవలం 2 లేక 3 వస్తారు, అలా మాట్లాడతారు. ఒక ఆయన ఉన్నాడు విజయవాడలోనే, సీనియర్ మోస్ట్, నాకంటే పెద్దోడేమో వయసులో, నాకు 70, ఆయనకి ఎక్కువ ఉండొచ్చేమో అనుకుంటున్నాను ఆయన చూసి. ఆయన ఎంత దారుణంగా మాట్లాడతాడంటే అంత దారుణంగా మాట్లాడతాడు. ప్రిపేర్ అయ్యి వస్తున్నారు, వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వాళ్ళకి. ఇది కోర్ట్ జడ్జీల మైండ్లోకి వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. అలా వెళ్ళి ఉంటే ఓహో వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా మాట్లాడుతున్నారా ఛానల్లో అనేది వాళ్ళకి కలిగినప్పుడు ఆలోచిస్తారు, ఎందుకు ఇతనికి బెయిల్ ఇవ్వాలని ఆలోచిస్తారు. అలా జరగలేదని నేను అనుకుంటున్నా. కేవలం విశ్లేషకుడు యాంకర్ లాగా జరిగింది. అక్కడ అంత సమయం ఇచ్చారో లేదో తెలీదు. లేదు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరపున వీళ్ళ వాదనలు సరిగా మీరు అన్నట్టు పాయింట్స్, సరైన పాయింట్స్, కీ పాయింట్స్ ఏవైతే చెప్పాలనో అవి చెప్పలేదేమో. ఇప్పుడు ఏం ప్రచారం, మనం మామూలుగా తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటి? యాదృచ్ఛికంగా కృష్ణంరాజు అనలేదు,
ఒక కుట్రతో రాజధాని అంటే అబాస్ పాలు చేయాలి, అభివృద్ధి పనులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక కుట్రతో అక్కడ పెట్టుబడిదారులు రాకుండా, పరిశ్రమలు రాకుండా ఒక కుట్రతో ప్లాన్డ్ గా కృష్ణంరాజుతో చెప్పించి యాంకర్ అని ఆయన దాన్ని సపోర్ట్ చేస్తూ చర్చ నడిపారు అన్నది వీళ్ళ ఆరోపణ. మరి అదే నిజమైతే దాన్ని కోర్టులో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఒకటి. రెండోది, ఇక్కడ కృష్ణంరాజు కూడా ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ వలన ఆర్థిక లాభం పొందనిది ఆయన తెల్లవార్తనే వాళ్ళ ఛానల్కే పోవాలని ఏం అనుకోరు. ఎవరు పిలిస్తే వాళ్ళ ఛానల్ పోదాం, మన అభిప్రాయాలు చెప్దాం అనుకుంటారు. ఆయన ఎందులో ఆయన సొంత టీవీ ఛానల్ ఉంది, అందులో కూడా అభిప్రాయాలు చెప్పుకుంటారు. అందులో కూడా మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కృష్ణరాజు కొట్టి చూడండి. మొత్తము ఈ 5 సంవత్సరాల, గత 5 సంవత్సరాలు, ఈ సంవత్సరము మొత్తం తెలుగుదేశాన్ని విమర్శిస్తూనే ఉండే బయటలే ఆయన ఉంది. అది విశ్లేషించమంటారా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాల్లో ఏమి తప్పులు జరగలేదా, ఏమి దాడులు జరగలేదా, ఏమి అవినీతి జరగలేదా, ఏమి కుంభకోణాలు జరగలేదా? నువ్వు నిజంగా విశ్లేషించబోతే వాటిని ప్రస్తావించి, ఒకవేళ వాళ్ళ ఛానల్లో వాళ్ళు అలౌ చేసేటప్పుడు నువ్వు ఒక ఛానల్ పెట్టుకుని యూట్యూబ్ లో చెప్తున్నావు కాబట్టి నీ అభిప్రాయాలు చెప్పు. 5 సంవత్సరాలు ఏమి జరగలేదు. 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశాన్ని తిట్టాడు ఆయన. ఏం చెప్పాలి చెప్పండి. సో ఇప్పుడు లక్ష్మణ్ గారు, ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చెప్తున్నారు ఎలా ఆపరేట్ చేస్తారో. ఒక్క నిమిషం, వాళ్ళు డబ్బులు బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయరు. వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, హైదరాబాద్ లో జూబ్లీస్ లో ఒక ఆఫీస్ ఉంది, దానికి బయట బోర్డు గిడి ఏమి ఉండదు. ఆఫీసులో పోయి స్టాఫ్ గీప్ అందరూ కూర్చొని ఉంటారు. ఉప్పల లక్ష్మణ్కు 10 లక్షలు ఇవ్వాలా, ఉప్పల లక్ష్మణ్ చేతికి ఒక స్లిప్ ఇస్తారు, దాంట్లో కోడ్ రాస్తారు, అది వాట్సాప్ లో పంపుతారు. అక్కడికి వాళ్ళ ఆఫీస్ ఫోన్ చేస్తారు, ఉప్పల లక్ష్మణ్ అక్కడికి పోతానే రెడీగా క్యాష్ టేబుల్ మీద ఉంటాయి, ఇచ్చేసి పంపిస్తారు. మనీ లాండరింగ్ కూడా ఇలాగే జరుగుతుంది సార్. మనీ లాండరింగ్ కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు విదేశాల నుంచి ఒక జర్నలిస్టే పోయి అలా ఆఫీస్ కు పోయి డబ్బు తెచ్చుకున్నాయని నాకు చెప్పాడు. లక్ష్మణ్ ఇలా ఉంటుంది సిస్టమ్, సహాయం కావాలంటే చేశారు. మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండి సహాయం అడిగితే చేయడం అది వేరే అంశం. డబ్బులు ఇచ్చి కొనుక్కొని మాకు అనుకూలంగా మాట్లాడు అన్నది చాలా ఘోరమైన విషయం. తప్పేం లేదు, జర్నలిస్టులు చాలా సఫర్ అవుతున్నారు. ఇక్కడ సహాయం కావాలి. ఎవరు చంద్రబాబు నాయుడు సాయం చేసినా, బీజేపీలో సాయం చేసినా, జగన్మోహన్ రెడ్డి సాయం చేశారు, రాజశేఖర అనుకుంటే రాజశేఖర చాలా మంది సాయం చేశాడు, ఇల్లు కూడా ఇప్పించాడు హైదరాబాద్. తప్పు కాదు, అది వేరు. కానీ భజన పరులాగా మారిపోయి ఉన్నది లేనిది సృష్టించి, ఇప్పుడు ఉన్న విషయం చెప్తే అది అన్ని సృష్టించేసి మాట్లాడడం అనేది ఎంత దారుణం అంటే అంత దారుణంగా అతను మాట్లాడాడు. ఆ మాట అనొచ్చా అండి? అసలు నేనైతే ఆ మాట చాలా ఛానల్లో మాట్లాడే కానీ నేను ఆ పదం వాడలే ఇప్పటి వరకు. అసభ్య పదం అంటున్నా తప్ప ఆ పదం వాడడానికి ఇష్టం లేదు. ఒక గాది కట్టేసి మాట్లాడతాడు అతను. జర్నలిస్ట్ అతను నరనరాల జర్నలిజం ఉందా? లేదు. మన డబ్బు కావాలంటే వడ్డీ వ్యాపారం చేసుకోవాలి. అతను వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు, మీకు తెలుసు లేదో? నాకు తెలుసు. మీరు పోలీసులకు కూడా తెలియని విషయాలు చాలా చెప్తున్నారు. ఓకే, రైట్. సైదా గారు, ఇక మళ్ళీ నేను రిపీట్ చేయను సార్. ఈరోజు డెవలప్మెంట్స్ ఒకటి, మనం కృష్ణరాజు ఒకటే అనుకున్నాం, కానీ మధ్యాహ్నానికి నేను ఈ టాపిక్ డిసైడ్ చేసే టైంకి కొమ్మినేని గారికి బెయిల్ వచ్చేసిందని చెప్పేసి సంబరాలు చేసుకోవడం కూడా వైసీపీ స్టార్ట్ చేసింది. కిరణ్ గారు అన్నట్టు అదేదో క్లీన్ చిట్ ఇచ్చేసినంత సందంగా క్రైమ్ చేసి బెయిల్ తెచ్చుకుంటే పెద్ద ఘనకార్యంలాగా ఫీల్ అవుతాం. అక్కడ ఆనవాయితీలుగా తయారైంది. సరే, ఆయన వయసు రీత్యా ఆయన చాలా రిలీఫే, లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడు. ఆయనకు అందులో ఆరోగ్యపరమైనటువంటి. అయితే తమ్ముడే ప్యాకెటే. నువ్వు ఆ వయసుని అవన్నీ దృష్టిలో పెట్టుకోలేదు. కృష్ణరాజు విషయంలో కూడా రిమాండ్ రిపోర్ట్లో న్యాయాధికారి అడిగిన ప్రశ్నలు అవే ఉన్నాయట. ఏమయ్యా నువ్వు ఏ1గా ఉన్నావు, అటువంటి వ్యాఖ్యలు చేశానని అసలు నీకు సోయుందా, నీకు మళ్ళీ ప్లే చేయమంటావు, నువ్వేం మాట్లాడావు, వీడియో ఒకసారి వింటావా అని కూడా అన్నారంట.
అంటవే కాదు, నీకేమో 64 ఏళ్ళు అంటున్నావు, 36 ఏళ్ళు 38 ఏళ్ళు జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ అంటున్నావు, అసలు నీకు వయసుకైనా కాస్త ఇది ఉండాలి కదా అని చెప్పేసి. సో అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించారని న్యాయాధికారి. ఎందుకంటే ఇతనే కదా అసలు మెయిన్ ఆ వ్యాఖ్యల్ని చేసింది. చాలా వాటికి సమాధానాలు లేకపోగా కొన్నిటికి మాత్రం అవునండి, నాకు అవతల పార్టీ మీద ప్రభుత్వం మీద అక్కసు ఉంది కాబట్టి నేను ఆ విషయం కక్కుతున్నాను కాబట్టి ఆ కక్కడం ఆ ఛానల్కి నచ్చి నన్ను రోజు పిలుస్తున్నారు అని ఒప్పుకోవడం ద్వారా ఈ 4 రోజులకు బాగానే ప్రిపేర్ అయ్యాడు, లేకపోతే ఎవరు ప్రిపేర్ చేశారు అనేది కొంత అర్థం అవుతుంది. ఈ కేసు గ్రావిటీ తగ్గించడం కోసం, అతని వరకే పరిమితం అవడం కోసం. సో ఎలా చూడాలి సార్? ఇక సాక్షి A3 దాకా వెళ్ళే అవకాశమే లేకుండా ఉన్నట్టుంది. అంటే ఇప్పటివరకు A1 A2లకే ఉండి ఈ సాక్షి సంగతి ఏమైంది, A3 ఇక సాక్షిని పెట్టారు కదా, చర్యలు ఏమంటుంటే ఈరోజు కొమ్మినేని గారికి బెయిల్ రావడం చూసినా, లేదంటే నిన్న రిమాండ్ రిపోర్ట్లో వారికి ఏం సంబంధం లేదు, అంతా నేనే చేశాను, మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నా కానీ అలాగే బిహేవ్ చేశారని కృష్ణరాజు ఒప్పుకుంటాన్ని బట్టి ఇక సాక్షి ఈ విషయంలో ఇక సేవ్ అయినట్టుగానే కనపడుతుందా సార్? సురేష్ గారు, మీకు పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మి గారు, అలాగే సిపిఎం నాయకులు పెద్దలు అన్న వెంకటేశ్వర గారు, టీడీపీ అధికార ప్రతినిధి సోదరుడు విజయ్ కిరణ్ గారు, సిటీ 24/7 వ్యక్తులందరూ కూడా నమస్కారం. అలాగే నిన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందినటువంటి 265 మంది, మరి 220 మంది ప్రయాణికులకు, 25 మంది మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం వారిని ఉద్యోగికంగా ఆదుకోవాలని చెప్పి కూడా మన ఛానల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, వాస్తవంగా ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ 38 సంవత్సరాల పాటు జర్నలిజంలో పనిచేసినటువంటి కృష్ణరాజు గారు మాట్లాడినటువంటి తీరు మీద కేసు రిజిస్టర్ కావడం, నిన్న గురువారం మంగళగిరి న్యాయాధికారి సురేష్ బాబు మరి రిమాండ్ చెప్పడం, ఆ సందర్భంగా న్యాయాధికారి అయినటువంటి సురేష్ బాబు గారే అనేకమైనటువంటి ప్రశ్నల్ని సంధించి ఈ యొక్క సురేష్ బాబు గారిని, ఈ యొక్క కృష్ణరాజు గారిని ఏ విధంగా ప్రశ్నలతో సంధించాడో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ జర్నలిజం ముసుగులో కొంతమంది వ్యక్తులు మరి ఏ విధంగా అయితే పెయిడ్ ఆర్టిస్టులుగా మారిపోయి వారి వ్యక్తిత్వాలను కూడా పుణ్యంగా పెట్టి వారు ఈ సమాజానికి మరి సుదీర్ఘకాలం పాటు చేసినటువంటి సేవలను కూడా మర్చిపోయి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో నిజంగా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కొమ్మినేని శ్రీనివాసరావు గారి కేఎస్ఆర్ లైవ్ షో అనేక సార్లు నేను టీవీలో చూశాను. నేను ఎప్పుడు ఆ సాక్షి ఛానల్కి నేను డిబేట్కి వెళ్ళలేదు, కానీ ఇందాక పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు ఆ ఛానల్కి మేము వెళ్ళలేదు. కానీ మరి ఎందుకన్నా మరి ఆయన ఒక ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా కూడా చేసినట్టుగా నేను చూశాను. మన కేఎస్ఆర్ గారు ఆయన లైవ్ షోలో అంతా కూడా వన్ సైడే ఆయన మరి ఏ విధంగా అయితే ఆయన ఏ పార్టీకి అయితే మద్దతు తెలుపుతున్నాడో ఆ పార్టీ గురించే మాట్లాడతాడు తప్ప ఎక్కడ కూడా మరి సమతుల్యం పాటించకుండా ఇతర పార్టీలు కానివ్వండి, ఇతర వ్యవస్థల గురించి కానివ్వండి కాకుండా బాకా ఉదయపల్లిలో ఉన్నటువంటి పెద్ద విషయం. నిజంగా ఆయనకి మరి 70 సంవత్సరాల వయసు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రెస్ అకాడమీ, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి కొన్ని విలువలకు కట్టుబడి మరి ఈ లైవ్ షో నిర్వహించాల్సిన అవసరం. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం. కాసులకు ఇక కుర్తిబడి లేకపోతే ఫలానా ఛానల్లో పనిచేస్తున్నాం కాబట్టి ఆ ఛానల్కి మద్దతుగా, ఆ రాజకీయ పార్టీకి మద్దతుగా మాట్లాడటం అంటే ఎందుకంటే దుర్మార్గం లేదు. డబ్బులే సంపాదన కావాలనుకుంటే నువ్వు ఇంకొక వ్యాపారం చేసుకోవచ్చు, ఇంకో పని చేసుకొని బతకవచ్చు. కానీ మరి జర్నలిజం ముసుగులో ఎందుకంటే కొన్ని లక్షల మంది మరి రోజు టీవీ డిబేట్ చూస్తారు, వాళ్ళని పక్కదారి పెట్టించే విధంగా మరి వాస్తవాలకి తిలోదకాలు ఇచ్చి మాట్లాడటం,
ఇతర పార్టీల మీద బుద్ధ జల్లటం, ఇతరుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడం అనేది ఇస్ నాట్ ఎ కరెక్ట్. ఎందుకంటే మనిషిని ఎవరు కొన్నిసార్లు తెలుసో తెలియకో తప్పులు చేసినా అవి సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏదో ఫ్లోలో ఒక మాట అన్నా కానీ మళ్ళీ వెనక్కి తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఫ్లోలో మాట్లాడినా కానీ ఇతర మాటలు వస్తాయి తప్ప ఇలాంటి భాష, ఇలాంటి మాటలు అనేది రావడం అనేది సమంజసం కాదు. ఇది నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే రాజధాని మనం చూసాం, మన దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. కృష్ణానది తీరాన దేవతలు నడియాడినటువంటి ప్రాంతం, అమరలింగేశ్వరుడి సన్నిధిలో నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతి రాజధాని గురించి ఈ విధంగా మరి కృష్ణరాజు గారు మాట్లాడటం సమంజసం కాదు. ఆయన మాటలో చెప్పాడు, నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, నా స్నేహితులు కూడా నీ వ్యవహార తీరు బాగలేదని చెప్పిన తర్వాత కూడా ఆయన మార్చుకోలేదని, అంతకంటే మూర్ఖత్వం, అంతకంటే దురాగతం లేదని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే మరి ఆనాటి ఇంద్రుడి రాజధాని అమరావతి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి మనం గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో నివసించేటువంటి అనేక మంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, అలాగే అక్కడ ఉన్నటువంటి 6 కాలం కష్టపడి పనిచేసినటువంటి రైతాంగం, రైతు కూలీలు, దళితులు, మైనార్టీలు, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని ఈ విధంగా ఒక బ్రాండ్ వేసి దాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే సమంజసం. గతంలో చూసాం. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి తీరు కానివ్వండి ఆ ప్రాంతాన్ని గురించి, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు మరి 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే సిఆర్డిఏ మరి మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఏముంది అమరావతిలో శ్మశానం నుంచి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎందుకు ఇంత విద్వేషంగా మరి మాట్లాడుతూ ఉన్నారో, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో ఆ ప్రాంతాన్ని గురించి నిజంగా చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక ప్రాంతంలో మరి జడ్జి గారు కూడా అడిగినట్టు నాకు తెలుస్తా ఉంది, ఎవరైనా పేగాట ఆడుతూ ఒక ప్రాంతంలో పట్టుబడితే ఆ ప్రాంతం మొత్తం జూద కేంద్రంగా మాట్లాడతారా, లేకపోతే ఎక్కడైనా ఒక పిక్ పాకెట్స్ దొరికితే ఒక పల్లెలో అదంతా కూడా జూద ప్రాంతంగా మాట్లాడతారా అని కూడా ఆయన ప్రశ్నించినట్లుగా మనకి అర్థం అవుతుంది. ఏది ఏమైనా కృష్ణరాజు గారు మాట్లాడినటువంటి సరైనది కాలేదనేది వాస్తవం. అయితే మరి A2గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా మరి ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినట్టుగా మీకు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాం, ఒక సామాన్య జర్నలిస్ట్కి లక్షలు, గంటకి 1,00,000, 2 లక్షలు తీసుకొని కేసులు తీసుకొని వాదించేటువంటి లాయర్లు ఉన్నారంటే ఇంకేమనుకోవాలి చెప్పండి. దీని వెనక పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? ఎవడన్నా సామాన్యుడు జైలుకి పోతే బెయిల్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, అక్రమంగా అన్యాయంగా అక్రమ కేసులు పెడితే బెయిల్కి 2 మనుషులు దొరకనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజలు అల్లాడుతూ ఉంటే, కొన్ని లక్షల మంది ఈరోజు జైల్లో మగ్గుతూ ఉంటే వాళ్ళు దిక్కు లేదు. కానీ ఇలాంటి విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు, ఇలాంటి మరి దొంగలకి, ఇలాంటి మేధావుల ముసుగులో మరి ఆ విద్వేషాన్ని ఎదుర్కొన్నటువంటి ఇలాంటి వ్యక్తులకి లక్షలు ఖర్చు పెట్టి గంటకి లక్షలు ఇచ్చే మరి న్యాయ అధికారులని, న్యాయమూర్తుల్ని, అడ్వకేట్స్ ని నియమించుకొని చేస్తున్నారంటే ఏమనాలి? ఈ సమాజం మంచి పాయింట్ లేవదీశారు టైం ఎక్కువ లేదు. సార్ అసలు ఈ అశుద్ధం, ఈ అదోలు ముఖాలు ఆ స్క్రీన్ మీద కంటిన్యూగా చూస్తుంటేనే చాలా కోపం వస్తుంది. అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా మైండ్ లోంచి వస్తా ఉన్నాయి సార్. కొంచెం వారి దివ్య ముఖాలని కొంచెం తగ్గించి చూపిస్తే చాలా సంతోషపడతాం. చూద్దాం. పీసీఆర్ వాళ్ళ చేతిలో వస్తే నా చేతిలో ఏం లేదు. ఓకే, రైట్. డిపెండింగ్ ఆన్ ద విజువల్స్ అవైలబుల్. ఓకే, వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు గారు జాయిన్ అయ్యారు. సార్ మీకు ఏదో టైం కన్స్ట్రెంట్ ఉంది, అందుకనే సెకండ్ టాపిక్ కూడా మీతోనే కంటిన్యూ చేసి ఎండ్ చేద్దాము. బ్రీఫ్గానే సార్, ఒకటి ఇప్పుడు సైదా గారు పాయింట్అవుట్ చేసినట్టు హైకోర్టు కూడా కాదండి, కొమ్మినేని గారు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. అయితే ఈరోజు ఇద్దరు వాదించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈయనకి బెయిల్ ఇవ్వకూడదని. ఒకళ్ళు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లూథ్రా గారు అనుకుంటా,
ఈయన హైకోర్టుని కూడా స్కిప్ చేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాడండి, ఇది ఇక్కడ కాదు హైకోర్టులో అప్లై చేసుకోమని చెప్పేసి అని కూడా అన్నారంటే. బట్ సుప్రీంకోర్టు అలో చేసింది. ఒక్కొక్క సందర్భంలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు హైకోర్టుకి వెళ్ళండి, అక్కడ రాకపోతే మా దగ్గర రండి అంటూ ఉంటారట. కానీ లక్కీ కొమ్మినేని గారు అయితే నాకు ఇప్పుడు సైదే గారు అంటున్నప్పుడే మరో ఆలోచన కూడా వచ్చింది. ఒకటి దవ్య అని విన్నాను నేను, ఆయన తరపున కృష్ణరాజు గారితో కొమ్మినేని గారి తరపున బెయిల్ కోసం వాదించింది. గంటకి ఆయన 2-3 లక్షలు అంటున్నారు. కాదు, నేను విన్నది దాదాపుగా 10 నుంచి 25 లక్షలు ఛార్జ్ చేస్తారని విన్నా, లేదంటే పర్ డే అనుకోండి, వాట్ ఎవర్ హయ్యర్ అమౌంటే కదా. ఒక జర్నలిస్టు, ఒక యాంకరు, అది కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్ యాంకరు, అంటే తెలుగు లాంగ్వేజ్, ఇదేమి నేషనల్ ఛానల్ కాదు, నేషనల్ లాంగ్వేజ్ కాదు. ఒక ఇండియా టుడేలోనో, ఒక ఎన్డీటీవీలోనో, ఒక టైమ్స్ నోలోనో, ఒక మిర్రర్ నోలోనో, లేక వియాన్లోనో యాంకర్లుగా పనిచేస్తే ఓకే, వాళ్ళకి జీతభత్యాలు భారీ స్థాయిలో ఉండొచ్చు. ఒకవేళ ఓకే, మనకన్నా ఎక్కువ ఈ ఒక్కసారికి ఒక మంచి లాయర్ని పెట్టుకుందాం అనుకునవచ్చు. మరి ఎందుకని నేను అంటున్నానంటే, నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం లేదు. ఇదే సుప్రీంకోర్టు ఒక 2-3 నెలల క్రితం నుంచి నడుస్తుంది కదా లిక్కర్ కేసుల్లో. అటు ఇటు కూడా ప్రతి చిన్న కేసుల్లోనూ పెద్ద లాయర్లు మోహరిస్తున్నప్పుడు జడ్జిలు అసహనం వ్యక్తం చేశారట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మిథున్ రెడ్డికి సంబంధించి ముందస్తు రిలీఫ్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడే కరెక్ట్గా పెహల్గాం జరిగింది. మొత్తం దేశం అంతా కూడా దాని మీద దృష్టి పెట్టింది, కేసులు కూడా ఉన్నాయి. అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్నారండి, మనం అసలు ఏ వాతావరణంలో ఉన్నాము, ఏ టైం మూడ్లో ఉన్నాము, ఒక పక్కన పెహల్గాం అని ఒక బెయిల్ గురించి ముందస్తు, అది కూడా యాంటిసిపేటరీ బెయిల్, మమ్మల్ని ముందే అరెస్ట్ చేస్తారు, అక్కడ పేపర్ల కథనం, అసలు ఇంత పెద్ద లాయర్లు మోహరించేశారండి అని చెప్పేసి అన్నారట. అదే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. మరి హైకోర్టును కూడా బైపాస్ చేసుకుని సుప్రీంకోర్టుకి ఇంత పెద్ద లాయర్ని పెట్టుకొని వచ్చావంటే, అది కూడా ఒక రీజనల్ తెలుగు లాంగ్వేజ్ యాంకర్వి, మరి ఎందుకని న్యాయమూర్తుల కోణంలో ఆలోచించలేదు తెలియదు. ఓకే, దట్స్ అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జెస్ అండ్ లాయర్స్ వాదన బట్టి ఉంటుంది. సార్ ఎలా చూడాలి సార్ ఆయనకి బెయిల్? ఈ సోకాళి కృష్ణరాజు మర్చిపోయి సార్, ఇక్కడ ఇంకోటి చెప్తాను నేను. ఈ కృష్ణరాజు గారి విషయంలో రిమాండ్ రిపోర్ట్లో మిమ్మల్ని ఎక్కడో వైజాగ్లో పట్టుకున్నారట కదా, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు పోలీసులు మీతో కరెక్ట్గానే బిహేవ్ చేశారా? మీ మీద ఏమీ 3rd డిగ్రీ ప్రయోగించలేదు కదా? మీ పట్ల ఏ రకంగా వ్యవహరించారు అంటే, మనోడు ఇంకా అత్యుత్సాహంతో దే బిహేవ్ ఎక్సలెంట్లీ, దే ఆర్ వెరీ గుడ్, ఐ మీన్ చాలా బాగా నన్ను చూసుకున్నారని చెప్పేసి అంటే, నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయ మాకు, నువ్వు వాళ్ళకి కితాబులు ఇవ్వమని చెప్పేసి నేను చెప్పట్లేదు, నిన్ను కరెక్ట్గా హ్యాండిల్ చేశారా లేదా అని చెప్పేసి జడ్జి గారు అన్న మాట్లాడండి సార్, సురేష్ కుమార్ గారు. అంటే కృష్ణరాజు టోటల్గా ఒక ప్లాన్తో వచ్చేసాడు. ఒకటి, పోలీసుల విషయంలో ఇట్లా ఉండాలి, ఇక నన్ను అడిగితే అవునండి అంతా నేనే చేశాను, అటు కొమ్మినేనేం చెప్పమనలేదు, ఇట్టగు సాక్షి యాజమాన్యం నాతో ఇలా చెప్పమనలేదు, వైసీపీకి సంబంధం లేదు, నాకు పర్సనల్గానే టీడీపీ అన్న చంద్రబాబు అన్న అయిష్టత, దాన్ని ఇలా ఈ రకంగా వెళ్ళగక్కుతుంటే వాళ్ళని పిలిచారు, నేనంటే వాళ్ళకి ఇష్టం, ఈ రకంగా చుట్టాన్ని ఒక పక్కనేమో సాక్షి వైసీపీని సేఫ్ గార్డ్ చేయడం, రెండోది హీ వాంట్స్ టు బి ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ది పోలీస్. అంతేనా సార్? ఇప్పుడు మీరు చెప్పినవే చాలా సమాధానాలు ఉన్నాయి, మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, కాబట్టి నేను 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఒక హుందాతనంగా, ఒక గౌరవప్రదమైన పద్ధతిలో మాట్లాడడం అనేది మన పార్లమెంటరీ రంగంలో, ప్రజాస్వామ్యంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇంత జుగుత్సాకరమైన విషయాలు మాట్లాడేటప్పుడు, మాట్లాడడానికి ముందుకు వచ్చేటప్పుడు మనమే చూస్తున్నాం, ఎక్కడో కాదు, ఎవరో మనోళ్ళు మన డిబేట్లో చాలా విషయాలు తీసినప్పుడు సురేష్ గారు వెంటనే జోక్యం చేస్తే ఇది కరెక్ట్ కాదండి, మనం దాన్ని అట్లా మాట్లాడొద్దు, మనం దీన్ని కట్ చేద్దామని చేస్తారు. అంత మాట్లాడేటప్పుడు ఎంటర్టైన్ చేయడం అనేది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది చాలా దుర్మార్గమైన అంశం. ఇప్పుడు మనం అమరావతిని మాట్లాడాలంటే విశాఖపట్నం మాట్లాడొచ్చా, లేదా తిరుపతిని మాట్లాడొచ్చా, లేదా కర్నూలు ఎక్కడ ఇది అదేంటిది కాదు. ప్రజలు జీవించే ప్రాంతం ఏదైనా, ఏ ప్రజలైనా, ఏ తరగతి అయినా, ఏ మహిళలైనా వాళ్ళంతా మన అక్క చెల్లెళ్ళు, మన తల్లులు, మన ప్రజలు, మన సంబంధించిన వాళ్ళు. అట్లా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండించాలి. అటువంటి వాళ్ళని పునరావృతం కాకుండా సీరియస్ చర్యలు తీసుకోవాలి. ఇది మొదటి అంశం. రెండో అంశము, ఆయన లేదు
కృష్ణంరాజు మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఇలాంటి మాటలు వచ్చినప్పుడు నేను చాలా ప్రోగ్రాంలో దాదాపు 20 సంవత్సరాలుగా ఈటీవీ ప్రతిధ్వనిలో పరకాల ప్రభాకర్ గారు ఉన్నప్పటి నుంచి నేను చాలా వాటిలో వందల డిబేట్లో పాల్గొన్నాను. ఎటువంటిది వచ్చినప్పుడు వెంటనే కెమెరా ఆఫ్ చేయండి అని చెప్పేవాడు. రికార్డ్ అయినా కెమెరా ఆఫ్ చేయమని చెప్పడమో లేకపోతే వెంటనే ఇది మన్నించండి అని చెప్పడమో చెప్పేవాళ్ళు. దాన్ని అంత ఎంటర్టైన్ చేస్తూ ఆస్వాదిస్తూ ఆ పదాలు మాట్లాడినప్పుడు దాన్ని ఖండించుకోవడం అనేది వీడిలో ఉన్నటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి అహము ఎంత చేస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రెండో అంశం, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. నిజమైన రాజకీయ నిబద్ధత, రాజకీయ చతురత అంటావా, లేదా రాజకీయ నైపుణ్యం అంటావా, లేదా ప్రజల పట్ల విశ్వాసం అంటావా, మహిళల పట్ల గౌరవం అంటావా, ఈ చర్చ జరిగినప్పుడు ఆ మేనేజ్మెంట్ పొరపాటు జరిగింది, ఎవరు మాట్లాడినా అది మేము దానికి బాధ్యులము, క్షమాపణ కోరుకుంటున్నాం, భవిష్యత్తులో అటువంటి జరగకుండా చూస్తామని చెప్పడం అనేది మేనేజ్మెంట్ యొక్క బాధ్యత. అది ఎవరా ఎక్సా వైయా జెడ్ అనే తర్వాత విషయం. ఇది ఎంత దుర్మార్గమైన అంశం. రాష్ట్రమంతా చర్చ జరుగుతుంటే, కోట్ల మంది మహిళలు మనోభావాలు దెబ్బతింటుంటే, మహిళలు అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, అయ్యో ఇది పొరపాటు జరిగింది, ఇది క్షమాపణ కోరుకుంటున్నాం, ఇదేదో ఎవరి వల్ల ఒక వ్యక్తి వల్ల జరిగింది, ఇది మేము మేనేజ్మెంట్ కాబట్టి మేము వాళ్ళ తరపున క్షమాపణ కోరుకుంటామంటే ప్రజలు హర్షించేవాళ్ళు. పోగా ఈరోజు మీరు చూశారో లేదు, ఆయనకి బెయిల్ వచ్చిన వెంటనే, కొమ్మినేని శ్రీనివాస్ బెయిల్ వచ్చిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఇది నైతిక విజయం కాబట్టి న్యాయం ఎప్పుడే గెలుస్తుంది. ఏమిటిది, ఎంత దీన్ని ఏమన్నాలో పదం నాకైతే రాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి గౌరవ పదంలో ఉన్న వ్యక్తి, ఆ సుప్రీంకోర్టు నుంచి ఒకవేళ వచ్చిందే అనుకుందాం, బెయిల్ వచ్చిందే అనుకుందాం, అసలు నిజమైన రాజకీయవేత్త అయితే అది కూడా జోక్యం చేసుకుని ఏమయ్యా చట్టం తన పని తెలియజేసుకుంటుందో, ఏదో ఒకటి మీడియా అడిగింది అనుకో, ఏదో జరిగిందో నాకు తెలియదు అంటే ఎంత గౌరవంగా ఉండేది. ఇటువంటి వాళ్ళని బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతావు, వాళ్ళ కక్ష సాధింపు సరే అని మాట్లాడము. బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు 1 hour బిఫోర్ మాట్లాడినటువంటి అంశాలు నేను లైవ్ లో చూస్తున్నా. ఆయనకి ఏమనాలి దీన్ని? కొమ్మినేని లేకపోతే కృష్ణంరాజు, మీరు వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళేంటి ఆఫ్టర్ వాళ్ళ సంగతి చెప్పే ఇక పదాలు వాడకూడదని లక్ష్మణరావు గారు చెప్పారు కదా. ఆయన చెప్పిన తర్వాత నేను ఆయనకంటే ఎక్కువ చెప్పలేదు. వాళ్ళు అన్నట్లు కొనుగోలు చేసుకున్నటువంటి వ్యక్తులు, ఏం మాట్లాడాలో ప్రిపేర్ చేసే వ్యక్తులు ముందే నోట్ ఇచ్చి పంపుతారు, ఆ నోటుకు పంపిస్తారు. అది ఆ కృష్ణంరాజు చెప్పే దాంట్లోనే స్పష్టత క్లియర్ తెలుస్తుంది. ఈరోజు మీరు చూస్తే నాకు కసి ఉంది, మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను దండి మందలించారు, నువ్వు అట్లా మాట్లాడదు. వాడు ఎవడు మనిషి, పశువు వాడు. మరి ఇంట్లో వాడు కూడా మందలిస్తే నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేను పిచ్చోడని ఆసుపత్రికన్నా పంపాలి, దొంగని జైలుకన్నా పంపాలి. మరి ఇంత బహిరంగంగా మాట్లాడు. సరే కోర్టు అంటావా, కోర్టు తీర్పులు అంటావా, లాయర్లు అంటావా, అది ఇప్పుడే కాదు రాజకీయ నాయకులు కోర్టులు పెట్టి చేసుకున్నది. అది మనం కోర్టు గురించి మనం పెద్దగా మాట్లాడలేదు. కానీ ఇక్కడే ఉంటుంటే ఏ కోర్టు, నేను చాలా కేసులు నడిపాము, కింద కోర్టుకు పోకుండా ఇక్కడ ఎందుకు డైరెక్ట్ వస్తా అనేది ఆనవాయితీ. మరి ఇక్కడ హైకోర్టుకి వెళ్తే ఇంక రాజకీయ వాతావరణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పైకి పోతే అవుతావు అనొచ్చు. ఇక్కడ నాకు అనుమానం ఏమంటే, ఇక్కడ పై కోర్టుకి వెళ్ళి పొయ్యి చేస్తున్నారంటే దీని వెనక ఎవరు ఉన్నారు అనేది నేను చెప్తే మీకేం అదే పని అంతా అనుకుంటారు. బీజేపీ అంతా నాటకం డ్రామా ఆడిస్తున్నట్టు కనపడుతుంది, లేకపోతే అంత సులభంగా రాదు. అది గ్రహించాలి. వాళ్ళు ప్లాన్డ్ గానే హైకోర్టుకి పోతే రాదని తెలిసే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిండేది. అందుకోసం అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కోర్టు తీర్పు అనేది కాదు, కోర్టు తీర్పుల వల్ల ఎంత లేదా ప్రజా కోర్టులో ఇట్లాంటి వాళ్ళని ప్రజలు చీతగరించుకోవాలి, ప్రజలు బుద్ధి చెప్పాలి, ప్రజలు ఇలాంటివి వెలివేయాలి. కాబట్టి ఒక అమరావతిలో జరిగింది కాబట్టి అమరావతి ఉద్దేశించి కాదు, ఏ ప్రాంతానికి ఒక్క మహిళని నిజంగా అవి ఏ పద్ధతిలో ఉన్నా అనే రైట్ ఎవరికి లేదు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైంది. ఇప్పటికైనా నిజాయితీ, ప్రజల మీద చిత్తశుద్ధి, మహిళల పట్ల గౌరవం ఉంటే మేనేజ్మెంట్ ఫస్ట్ క్షమాపణ కోరాలి. ప్రజల సమక్షంలో టీవీలోనే సాక్షాత్తుగా చెప్పాలి. నిజంగా వాళ్ళకి ప్రజల మీద గౌరవము, ప్రేమ ఉంటే ఇప్పటికీ వెనకేసుకుని వచ్చి వాళ్ళని సమర్థిస్తూ మరి కోర్టుని ప్రజలనే తప్పుపడుతున్నారంటే వాళ్ళ రాజకీయ విజ్ఞతకు వదిలేయడం, వాళ్ళకి స్థాయి ఎంత ఉన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి రేపు కోర్టు బెయిల్ ఇవ్వచ్చు, ప్రజలు మర్చిపోరు, మహిళలు ముఖ్యంగా మర్చిపోరు. కాబట్టి వాళ్ళు ప్రజలే తగిన శాస్తి బుద్ధి చెప్తారని మాత్రం నేను భావిస్తాను. రైట్ సార్. రెండో ఏంటంటే చిన్న సవరణ ఏమిటంటే,
సరే ఒకటి అట్ట అయితే జరిగినా దానికి ప్రతి దానికి వాళ్ళు మూర్ఖులు దుర్మార్గులు అయితే మనం వ్యక్తిగతంగా మీడియా ఏదైనా తగలబెట్టడము ఇరుగొట్టడము అక్కడ కూడా మహిళల మీద పురుషుల మీద ఇది మనం ఇటువంటిది చేయకుండా వీళ్ళు కూడా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని సూచన. ఆవేశం ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ బాధలో వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని మనం కూడా ఆ తప్పు చేయడం అనేది కరెక్ట్. మీడియా ఏదైనా సురేష్ గారి మీద దాడి చేసినా నేను తీవ్రంగానే ఖండిస్తాను. ఏదైనా అంటే మనం ఆ పద్ధతుల్లో మనం ఉండాలనేది నా అభిప్రాయం. రైట్ సార్. యా, లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ సబ్జెక్ట్. నెక్స్ట్